కేసీఆర్ కార్యవర్గ సమావేశము. దాంట్లో ఆయన టీఆర్ఎస్ అని 2 సార్లు మాట్లాడడం, తర్వాత టీఆర్ఎస్, బీఆర్ఎస్ అని మాట్లాడడం. ఈ వీడియో సెపరేట్‌గా చేద్దాం. అయితే నిన్నటి నుంచి కూడా ఆ ఉతికారేసిన వైనాన్ని మాత్రం ఎవరు మర్చిపోతలేరు. అందరూ కూడా పకడ్బందీగా కూర్చొని ఆబ్వియస్లీగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ అన్నా, లేకపోతే ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలతోటో, లేకపోతే ఎమ్మెల్సీలతోటో, వాళ్ళ నాయకులతోటి ఆయన ఏదైనా కార్యవర్గ సమావేశం పెట్టుకున్న వీళ్ళందరికీ కూడా ఒక ఉత్కంఠ ఉంటుంది. అయితే ఉత్కంఠ కేవలం కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీలకు కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న కొన్ని లక్షల మంది ఇటు సెల్ ఫోన్లు ఉంటే సెల్ ఫోన్లు, లేకపోతే టీవీలల్లో మొత్తం కూడా ఏం మాట్లాడిండు కేసీఆర్ అనే వ్యక్తిని చూసిరు. అయితే ఇందులో రాడు కేవలం ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమైండు అని ఇన్నాళ్ళు మాట్లాడిరు. ఇక రాడు బయటికి, ఆయన ఆరోగ్యం బాగలేదు, ఇంకా ఆయన కథం అయిపోయింది అనుకున్న మూమెంట్లో నిన్న 10 ఏళ్ల క్రితం, అంటే ఒక 10 ఏళ్లలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయనలో ఎలాంటి గాంభీర్యం అయితే ఉందో, ఎలాంటి వాగ్దాటి అయితే ఉందో, నిన్న అదే చూసిరు జనాలే కాదు, నిన్న బీజేపీలకు కూడా, కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఒక వణుకు పుట్టింది అనుకోవాలి. అంటే ఒక ఉలిక్కి పడ్డారు ఏంది అనేసి. ఎందుకంటే నా మౌనాన్ని మీరు చేతగానితనంగా తీసుకోవద్దు, నేను మౌనంగా ఉన్నానంటే అనే దాని నుంచి డాట్ 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 పెట్టి మాట్లాడినప్పుడు ఈ 2 ఏళ్లలో జరిగిన ప్రతి ముచ్చటను కూడా ఆయన యాదికి తెచ్చిండు, కడిగి ఉతికి ఆరేసిండు అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. ఈ రోజు మళ్ళా మంత్రులు అవస్థలు పడుతురు ప్రెస్ మీట్ పెట్టి. నిన్న చిట్చాట్ పెట్టి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా చూసినాం. ఇక రాలేదు అన్నారు, వస్తే అమ్మో బహిరంగ సభలట, వీటిని ఏ రకంగా సక్సెస్ కాకుండా చేయాలనేది పెట్టుకున్నారు. కేవలం 299 టీఎంసీలకు మాత్రమే కేసీఆర్ సంతకం చేసిండ్రు అనేసి ఇవాళున్న ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నిజంగానే ఒక లాజిక్ మిస్ అయినరేమో అనిపిస్తుంది ముఖ్యమంత్రి. కేవలం 299 టీఎంసీలకు మాత్రమే నిజంగానే కేసీఆర్ సంతకం చేసి ఉంటే ఆయన గింత బాజాప్తా, ఆయన కేవలం మీడియా సమావేశానికే పరిమితం కాకుండా 3 బహిరంగ సభలను పెట్టి నీళ్ళ వాటా గురించి తేల్దాం, నీళ్ళ గురించి కొట్లాడదామని మాట్లాడుతుండంటే, మరి 299 టీఎంసీలకే సంతకం చేస్తుంటే ఆయన గంత గట్టిగా మాట్లాడేటోళ్ళ, గంత గట్టిగా నేను సభలు పెట్టి నేను ప్రజల ముందుకు వస్తాను, బరాబర్ మళ్ళా బరిగీసి కొట్లాడదామనే మాట వస్తుందా అనేది. అంటే వీళ్ళెక్కడో ఒక లాజిక్ మిస్ అయ్యి ఒక అబద్ధాన్ని ప్రజల ముందుకు వదలాలి అన్న చందంగానే ఈ 299 టీఎంసీలకే పరిమితమైండ్రు అనే ఒక అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు అనిపించలేదా?